ఒకరోజు మా నాన్న నా కోసం ఒక డ్రెస్ తీసుకొచ్చారనమాట. అది నేను చూడంగానే, "ఏంటి నాన్న ఇట్లాంటి కలర్ తెచ్చావు? నేను అస్సలు ఇది వేసుకోను" అని చెప్పేసి అన్నాను. "అయ్యో! అవునా? సరే ఓకే. వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పున్నాను షాప్ వాళ్ళకి. పాపకి నచ్చకపోతే తనొచ్చి ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంది. నువ్వు రేపు వెళ్ళు" అన్నారు. నెక్స్ట్ డే నేను వెళ్ళాననమాట ఆ డ్రెస్ తీసుకొని. వాళ్ళు నన్ను అక్కడ చూడంగానే గుర్తుపట్టారు. "నిన్న మీ పేరెంట్సే గదా! వచ్చారు గదా మేడం డ్రెస్ తీసుకోవడానికి" అట్లా అని. "అవును. మీకెలా తెలుసు" అంటే, "సార్ ఆల్మోస్ట్ 3 అవర్స్ కూర్చున్నారు. అన్ని డ్రెసెస్ ఉన్నవి చూపించామనమాట. మీ ఫోటో చూయించారు. ఇంకొక అమ్మాయిని చూపించి తనంత హైట్ ఉంటుందని చెప్పారు. మీకు నచ్చుతుందనే అనుకున్నాము. నచ్చలేదా అని అడిగారనమాట. అది వినంగానే నాకు చాలా బాధేసింది. అంటే అంత ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చింది నేను ఒక్క క్షణంలో నాకు నచ్చలేదని చెప్పేసాననమాట. నిజానికి అసలు నాకు ఆయన తెచ్చి ఇవ్వడమే ఒక పెద్ద విషయం అనేది అర్థం కాలేదు. ఇంటికి అదే డ్రెస్ వెనక్కి తీసుకెళ్తే అడిగారు, "మళ్ళీ ఇది ఎందుకు వెనక్కి తీసుకొచ్చావు?" అంటే, "మీరు చూజ్ చేస్తున్నదే చాలా బెస్ట్ ఉండింది నాన్న. నాకు అక్కడికెళ్ళాక అర్థమైంది" అని చెప్పాను. అది వినంగానే మా నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో.